ఓం ఓం యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే సఖాయ ఇంద్రమూతయే ఓం తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత ఓం యస్మాద్ రిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకర్షన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సహ స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సహ ఓం బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణా తదేషాం నిహితం గుహావి ప్రేణా తదేషాం నిహితం గుహావి ఓం అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం ఋగ్యజుస్సామలక్షణం ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ ఓం ఓముకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మమతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనం. ఓం హే ఈశ్వర సచ్చిదానంద అనంత స్వరూప
నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అద్వితీయ అనుపమ జగదాది కారణ ఓం అజ నిరాకార సర్వశక్తిమన్ న్యాయకారిన్ జగదీశ సర్వ జగదుత్పాదకాధార ఓం సనాతన సర్వమంగళమయ సర్వస్వామిన్ ఓం కరుణాకర స్మర్పిత పరమ సహాయక ఓం సర్వానందప్రద సకల దుఃఖ వినాశక అవిద్యాంధకార నిర్మూలక విద్యార్క ప్రకాశక పరమైశ్వర్యదాయక సామ్రాజ్య ప్రసారక అధమోద్ధారక పతిత పావన మాన్యప్రద ఓం విశ్వ వినోదక వినయ విధిప్రద విశ్వాస విలాసక నిరంజన నాయక శర్మద నరేష నిర్వికార ఓం సర్వాంతర్యామిన్ సదుపదేశక మోక్షప్రద సత్యగుణాకర నిర్మల నిరీహ నిరామయ నిరుపద్రవ దీనదయాకర పరమ సుఖదాయక ఓం దారిద్ర్య వినాశక నిర్వైర విధాయక సునీతివర్ధక ప్రీతి సాధక రాజ్య విధాయక శత్రు వినాశక ఓం సర్వబలదాయక నిర్బల పాలక ఓం సుధర్మ సుప్రాపక అర్థ సుసాధక సుకామవర్ధక జ్ఞానప్రద సంతతి పాలక ధర్మ సుశిక్షక రోగ వినాశక ఓం పురుషార్థ ప్రాపక దుర్గుణ నాశక సిద్ధిప్రద ఓం సజ్జన సుఖద దుష్ట సుతాడన గర్వ కుక్రోధ కులోభ విదారక ఓం పరమేశ పరేశ పరమాత్మన్ పరబ్రహ్మన్ ఓం జగదానందక పరమేశ్వర వ్యాపక సూక్ష్మచ్ఛేద్య అజర అమృత అభయ ఓం అప్రతిమ ప్రభావ నిర్గుణ అతుల విశ్వాద్య విశ్వవంద్య విద్వద్విలాసక ఓం మంగళ ప్రదేశ్వర ఓం సత్య సుఖదాయక సర్వదా సర్వోత్కృష్ట స్వీకరణీయ వరేశ్వర ఓం పరమ సుఖదాయక పక్షపాతరహిత ధర్మ న్యాయకారిన్ అర్యమ ఓం పరమైశ్వర్యవన్ ఇంద్రేశ్వర ఓం మహావిద్యవాచోధిపతే బృహస్పతే పరమాత్మన్ ఓం అనంత పరాక్రమేశ్వర విష్ణు ప్రభు ఓం స్వయంభూ ఓం శంభూ ఓం శంభూ ఓం పరిభూ ఓం శంభవ మయోభవ ప్రభవ విభవ ఉద్భవ సుభవ ఓం సర్వానుభూ ఓం విశ్వానుభూ ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం భూర్భువస్వః ఓం ప్రియాతి ప్రియ ప్రియతమా ఓం ప్రాణాత్ ప్రియ ప్రాణస్య ప్రాణ ప్రాణాధార ప్రాణేశ్వర ప్రాణపతి జీవనాధార జీవనేశ్వర జీవనపతి ఓం సర్వదుఃఖ వినాశక సకల క్లేశనాశక సంకట మోచక సమస్త అవిద్యా శాంతి భయ నిరాశ నివారక ఓం సచ్చిదానంద అనంత స్వరూప ఓం ఆనందదాయక ఆనందకర సుఖకర సుఖదాయక ఓం ఆత్మద బలద జ్ఞానద సర్వద హర్షద వర్చోద ద్రవినోద ధనద స్వస్తిద ఆయుర్ద మోక్షద ఓం 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 ఆత్మీయ బంధువులారా ఆత్మబంధువులారా శాశ్వత బంధువు ధర్మ బంధువులారా విశ్వబంధువులారా బ్రహ్మ బంధువులారా ఆత్మీయ బాంధవులారా వేద బాంధవులారా ధర్మ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా ముముక్షులారా సుమ్నార్థులారా
విశ్వాత్మ, అనంతాత్మ, ఆకాశాత్మ, శాశ్వతాత్మ, శాంతాత్మ, బ్రహ్మాత్మ, పూర్ణాత్మ, సర్వాత్మ, విశ్వాత్మ, పరమాత్మ, దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసు, మూలం మర్చిపోకుండా చూసుకోవాలి. మూలం మర్చిపోతే పునాదులు ఉండవు. మన ఆధారం మర్చిపోకూడదు. శరీరానికి కాళ్ళు ఆధారం, మొత్తం శరీరాన్ని మోసేది కాళ్ళే. అలాగే సమాజానికి కాళ్ళు, సేవ చేసేవారు, పని చేసేవారు, పూర్తిగా శ్రద్ధతో పనిచేసేవారు, ఇష్టంతో పనిచేసేవారు, భక్తితో పనిచేసేవారు. సమాజానికి పునాదులు, కాళ్ళు. నిజానికి ఫలప్రదం అంటే పునాదులే. పునాదులు లేకుండా ఏ ఫలం ఉండదు, ఏది సాధించలేదు, ఏది లభించదు. అటువంటి పునాదులను మర్చిపోవడం జరిగింది మధ్యకాలంలో. శూద్ర వ్యవస్థను. కానీ ఆ శూద్ర వ్యవస్థ లేకుండా ఏ రాజ్యం లేదు, ఏ దేశం లేదు, ఏ కాలం లేదు, ఏ యుగం లేదు. శూద్ర వ్యవస్థ ఎప్పుడు అవసరమే, ఎక్కడైనా అవసరమే. ఇంటిలో కానీ, ఒంటిలో కానీ, జీవన విధానంలో శూద్ర వ్యవస్థ అవసరం. శూద్ర అంటేనే శుచి, శుభ్రత. శూద్ర వ్యవస్థ లేకుండా శుచి, శుభ్రత లేదు. ఇది కూడా వ్యవస్థితంగా ఉండాలంటే శూద్ర వ్యవస్థ అవసరం. అది లేకుండా ఏ పునాది లేదు, ఏ ఫలము లేదు, ఏది సాధించలేము. ఏ విజయం వెనుకనైనా, ఈ జీవనం వెనుకనైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా శూద్ర వ్యవస్థ అవసరం ఉంటుంది. అది లేకుండా రాజు నిలబడలేదు, రాజుకు రక్షణ లేదు. సేవకులు లేకుండా, సేవ లేకుండా. నిజానికి సేవ ద్వారానే అన్ని లభిస్తాయి. సేవతోనే బలం లభిస్తుంది, పుష్టి లభిస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది. శూద్ర వ్యవస్థ అంటేనే ఆచరణ. ఆచరించకుండా ఏది లభించదు. అనుకుంటే సరిపోదు, ఆచరించాలి. ఆచరించామంటేనే శూద్ర వ్యవస్థ. సేవ పాటించకుండా మన పాటలు, కష్టాలు పోవు. కేవలం బ్రాహ్మణ వ్యవస్థ, క్షత్రియ వ్యవస్థ, వైశ్య వ్యవస్థ ఉంటే సరిపోదు. చేసేవారు, మోసేవారికి ఉండాలి. ఊరికి చూసేవారు అంటే సరిపోదు, చేసేవారు అవసరం. పనిచేసేవారు కావాలి. పనితనంలోనే ఉంటుంది నేర్పతనం అంతా. అభ్యాసం అంటేనే శూద్ర వ్యవస్థ. సాధన అంటేనే శూద్ర వ్యవస్థ. సాధించాలంటే శూద్ర వ్యవస్థ ఉండాల్సిందే. అభ్యాసం చేయకుండా, సాధన చేయకుండా, అలవాటు కాకుండా ఏది లభించదు. అటువంటి వ్యవస్థనే మర్చిపోవడం జరిగింది మధ్యకాలంలో. అందుకే ఎన్ని సమస్యలు, ఇప్పటికీ ఎన్నో సమస్యలు. కానీ ఆ వ్యవస్థ లేకుండా ఏ కార్యాలయం లేదు, ఏ ఊరు లేదు, ఏ దేశం లేదు, ఏ పని లేదు, ఏ సమాజం లేదు, ఏ సంఘం లేదు. ఏది జరగదు, పెళ్లి జరగదు, ఏది జరగదు. చివరికి మరణం కూడా, అంత్యేష్టి కూడా జరగదు శూద్ర వ్యవస్థ లేకుండా. జన్మించినది మొదలు మరణించే వరకు శూద్ర వ్యవస్థ ఆధారం, పునాదులు. ప్రగతికి సాధనం శూద్ర వ్యవస్థ. అటువంటి వ్యవస్థ గురించి ఈ మంత్రంలో చెప్పడం జరిగింది. యజుర్వేదంలో 10వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో 13వ మంత్రం. ఉదీచి మారోహ అనుష్టు త్వా అవతు వైరాజం సామ ఏక వింశ స్తోమః శరదృతు ఫలం ద్రవిణం. ఫలం అన్నారు శూద్ర వ్యవస్థ. ఫలం ద్రవిణం.
వర్ష ఋతు విట్ ద్రవిణం, గ్రీష్మ ఋతు క్షత్రం ద్రవిణం, వసంత ఋతు బ్రహ్మ ద్రవిణం. ఇది ఉదీచి ఉత్తరం. ఉత్తరం అంటేనే ఉన్నతి. ఉత్తరం ఉన్నతి కావాలంటే, ఉత్తరం కావాలంటే, ఫలించాలంటే సేవాఫలదం శూద్రకులం. సేవా ఫలాన్ని ఇచ్చేది సేవా ఫలదం శూద్రకులం. అటువంటి శూద్రకులం, శూద్ర వ్యవస్థను మర్చిపోయినాం. సమాజానికి మూలం పునాది. అలాగే ఉత్తర దిక్కు ఉదీచి, ఇది కూడా ఉన్నతికి గుర్తు. ఉత్తరం అంటేనే ఉన్నతి. ఉత్తరం వైపు అంటే ఉన్నతి వైపు. మరొక అర్థం వెలుగు వైపు అనే అర్థం కూడా వస్తుంది. ప్రగతి వైపు, ఉన్నతి వైపు ఉత్తరం. అది చెందాలంటే, ఉన్నతి చెందాలంటే శరదృతును ఉపయోగించుకోవాలి. శరదృతు నిజానికి అప్పుడు విజయదశమి, దీపావళి. విజయదశమి విజయాలకు గుర్తు, యుద్ధం చేయడానికి సన్నద్ధం కావడం జరుగుతుంది. దీపావళి ధనధాన్యం వచ్చే పండుగ, నవసస్యేష్టి పండుగ. ఆ మధ్యలో ఆ ఋతువు, దానికి శూద్ర కులం అవసరం, శూద్ర వ్యవస్థ అవసరం. శరదృతువు, ఆ ఋతువులో వచ్చే వ్యవహారం అంతా కూడా, చేసే వ్యవహారం అంతా కూడా క్షత్రియ వ్యవహారం, వైశ్య వ్యవహారం. ఈ క్షత్రియ వ్యవహారం, వైశ్య వ్యవహారం సరిగా ఉండాలంటే, ఉన్నతి చెందాలంటే శూద్రుల యొక్క సేవ యొక్క పనిచేయడం అవసరం ఉంటుంది. వైశ్య వ్యాపారం, యుద్ధాలు, విజయం సరిగా సాగాలంటే, విజయం సాధించాలంటే, అభివృద్ధి జరగాలంటే ఈ ఫల వ్యవస్థ అన్నది పేరు. దీని పేరే ఫలం, శూద్ర వ్యవస్థ పేరు. అది శరదృతువు సంబంధం. దీనికి 21 స్తోమాలు, స్తుతి సమూహం, 16 కళలు, పురుషార్థ అవయవాలు, 16, 4, 20. కర్త ఉండాలి. అన్ని కలిపి 21 పూరణ. మనం ఈ షోడశ కళల గురించి చెప్పుకోవడం జరిగింది 8వ అధ్యాయం 36వ మంత్రంలో. షోడశ కళలు అంటే ఏమిటో షోడశి అనే శబ్దంలో చెప్పుకున్నాం. ఇచ్ఛ, ప్రాణము, శ్రద్ధ, పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, 10 ఇంద్రియాలు, మనస్సు, అన్నం, వీర్యం, తపస్సు, మంత్రం, లోకాలు, నామం. ఇవి 16 కళల గురించి చెప్పడం జరిగింది. 16 కళలు పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాలు. 4 కర్త ఉండాలి. 21 వీటి గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. ఇటువంటి రహస్యాల గురించి మంత్రంలో చెప్పడం జరిగింది. యజుర్వేదంలో 10వ అధ్యాయంలో 13వ మంత్రం. ఓం ఉదీచి మారోహ అనుష్టు త్వావతు వైరాజం సామ 21 స్తోమ శరదృతు ఫలం ద్రవిణం. ఈ మంత్రమే పరీక్ష. ఉదీచిం ఇత్యస్య వరుణ ఋషి దేవత, యజమానో దేవత. ఈ మంత్రుల యొక్క దేవత యజమాను. గమనిస్తే అవేష్టాద్వంద్వ శోక 10వ మంత్రం నుంచి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు. ఈ మంత్రుల యొక్క దేవత యజమానో దేవత. ఈ మంత్రం యొక్క దేవత కూడా యజమాన దేవత. యజమాన దేవత. ఆర్చి పంక్తిశ్చంద, ఛందస్సు, స్వరం పంచమ స్వర. ఈ మంత్రంలో ఉపదేశం. పునః రాజాది నరై కిం లబ్ధవ్యం ఇది ఆహ. అంటే సమాజంలో ఏదైతే పాదస్థానంలో ఉన్నటువంటి శూద్ర వ్యవస్థ ఉందో దాని గురించి చెప్పడం జరిగింది. దీనికి వివరణ ఇవ్వడం జరిగింది. పదవాక్య ప్రమాణజ్ఞ పండిత బ్రహ్మదత్త జిజ్ఞాసు గారు. సమాజే పాదస్థానీయా సత్ శూద్రులు, మంచి శూద్రులే ఉన్నారు. సచ్చూద్రా అపి రాష్ట్రస్య ఉన్నతి మూల ఇది దర్శతి.
రాష్ట్రం యొక్క ఉన్నతికి మూలం సత్ శూద్రా, మంచి శూద్రులు. సమాజే పాదస్థానీయ, సమాజంలో పాదస్థానీయమైనటువంటి మంచి శూద్రులు కూడా రాష్ట్ర ఉన్నతికి మూలమవుతుంది అనే విషయంలో చెప్పడం జరిగింది మంత్రంలో ఉపదేశం. పదచ్ఛేదం తర్వాత పదాలు, పదపాఠం. ఉదీచీం ఆ రోహ అనుష్టుప్ అనుస్తుప్ ఇది అనుష్టుప్ త్వా అవతు వైరాజం సామ ఏకవింశ ఇది ఏకవింశః స్తోమః శరత్ ఋతుః ఫలం ద్రవిణం. ఇవి శబ్దాలు. ఇప్పుడు మంత్రోచ్చారణ. మంత్రోచ్చారణ చెప్పండమ్మా. చెప్పండి ఇప్పుడు మంత్రోచ్చారణ. నమస్తే గురుజీ. ఉదీచీమారోహానుష్టుప్త్వావతు వైరాజ్యం సామైకవింశస్తోమస్ శరదృతుః ఫలం ద్రవిణం. ఓం నమస్తే గురుజీ. వైరాజం వైరాజ్. ఉదీచి మారోహ అనుస్తుప్ త్వ అవతు వైరాజం సామ ఏకవింశ స్తోమః శరదృతు ఫలం ద్రవిణం. ఇవి శబ్దాలు. వీటికి అర్థం పదార్థం పేరుతో ప్రతి శబ్దానికి అర్థం. ఉదీచీం ఉత్తరాం. ఉదీచి అంటే ఉత్తరం. సామ్నాం ఉదీచి మహతి దిగుచ్యతే. తైత్తిరీయ అరణ్యకం చెప్పడం జరిగింది. అథ ఏనముదీచాం దిశి విశ్వదేవ వైరాజ్యాయ. ఇది ఐతరేయ బ్రాహ్మణంలో ఉన్నటువంటి విషయం. ఉత్తరం ఉన్నతి అని అర్థం, వెలుగు అని అర్థం కూడా వస్తుంది. ఆరోహ అంటే ఇంతకుముందు చెప్పడం జరిగింది ప్రసిద్ధమని, లేదా దాడి చేయడం అని. రాజైతే దాడి చేయడం, లేదా అటు ఎదగడం అనే అర్థం కూడా వస్తుంది. అనుస్తుప్ యయా పఠిత్వా పునః సర్వా విద్యా అన్యేభ్య స్తువంతి సా. అంటే అనుసరించి, మళ్ళీ అని అర్థం కూడా వస్తుంది. అంటే మళ్ళీ ఏమిటి? యయా దేని ద్వారా అయితే పఠిత్వా చదివి అధ్యయనం చేసి పునః మళ్ళీ సర్వ విద్య అన్ని విద్యలను అన్యేభ్య ఇతరులకు వర్ణించి చెప్పడం, దాని పేరు అనుష్టుప్. అనుస్తుప్ ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు. కానీ మనం దేని ద్వారా అయితే, ఏ విధానం ద్వారా అయితే, ఎవరి ద్వారా అయితే తెలుసుకుంటామో, వింటామో, ఈ విధానం ద్వారా, ఏ శైలితో దాన్ని అధ్యయనం చేసి పునః మళ్ళీ ఇతరులకు దాన్ని అందించడం, అన్యేభ్య స్తువంతి వర్ణించి చెప్పడం జరుగుతుంది. దాని పేరు అనుష్టుప్. త్వా అంటే త్వాం నిన్ను, అవతు పొందుగాక లేదా నిన్ను రక్షించుగాక అనే అర్థం. వైరాజం ఇది మనకు ఛాందోగ్య ఉపనిషత్తు కూడా వైరాజ సామోపాసన వస్తుంది. వైరాజ సామోపాసన ఛాందోగ్య ఉపనిషత్తు ద్వితీయ ప్రపాఠకం చూడండి, 15-16 ఖండికలలో. యద్ వివిధ
వివిధై అర్థై రాజతే తదేవ. వివిధ అర్థములతో రాజిస్తుంది అంటే విరాజిల్లుతుంది. రాజల దీప్తో ధాతు రాజ రాజుల దీప్తో వివిధ రకాల అర్థాలతో విరాజిల్లుతుంది, ప్రకాశిస్తుంది, ప్రకటమవుతుంది, వ్యక్తమవుతుంది. దాని పేరు వైరాజం. సామ, ఈ సామ వేదకు సంబంధించిన అంశం అని అర్థం. సామగానంలో అంశం అది. ఏకవింశ షోడశ కళాః చత్వారః. షోడశ కళాశ్చత్వారః. షోడశ కళాః చత్వారః పురుషార్థ అవయవాః. అవయవాలు అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు, చతుర్విధ పురుషార్థాలు. అవయవాలు అంటే విడివిడిగా ధర్మము, అర్థము, కామం, మోక్షం వచ్చి స్పష్టంగా తెలుసుకోవాలి విడివిడి. 16 కళల గురించి. అలాగే కర్త చ ఇది, కర్త 1 20, ఇది కర్త 1 21. తేషాం ఏకవింశతే పూర్ణ. ఈ 21 పూర్ణం జరగాలి అంటే స్పష్టంగా తెలుసుకోవాలి. స్తోమః స్తుతి విషయ. ఈ స్తుతి విషయం స్తుతించడానికి, ఇవన్నీ స్తుతించదగినవి అంటే తెలుసుకోదగినవి, గుర్తుంచుకోదగినవి. శరత్ ఋతు. ఫలం సేవాఫలదం. శూద్రకులం. ద్రవిణం అంటే ద్రవ్యం అని చెప్పడం జరిగింది. ఇది సేవా ద్రవ్యం. ఇంతకుముందు వీటి ద్రవిణం అన్నారు అంటే వణిక్ జన. వీటంటే వైశ్య వ్యవస్థ. ద్రవిణం ద్రవ్యం, ధనము, ఐశ్వర్యము, జ్ఞానము అనే అర్థం వస్తుంది. ఇది ఫలద్రవ్యం, సేవా ఫలద్రవ్యం, శూద్రకులం, శూద్ర వ్యవస్థ. ఈ మంత్రం యొక్క అన్వయం. హే సభాపతి అంటే ఓ రాజా, ఓ సభాపతి. త్వం ఉదీచిం నీవు ఉదీచి, దిశమారోహ దిశను ఆరోహించండి లేదా ప్రసిద్ధము కండి ఉత్తరం వైపు. ఎతో అనుష్టు వైరాజం. దేని ద్వారా అనుష్టు వైరాజం అవుతుందో. అనుష్టు ఛందస్సు, వైరాజం అనే సామగానం, సామోపాసన. సామ ఏకవింశ స్తోమ. ఋతు శరద్. ద్రవిణం ఫలం చ త్వ అవతు. నేను రక్షించుగాక, నీకు లభించుగాక అని రాజును సంబోధిస్తూ చెప్పడం జరిగింది. భావార్థం. ఏ జనాః ఆలస్యం విహాయ. ఎవరైతే ఆలస్యం అంటే సోమర్తనాన్ని, నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని విహాయ విడిచిపెట్టి, సర్వదా ఎల్లప్పుడు, అన్ని రకాలుగా, అన్నిసార్లు కూడా పురుషార్థమేవ అనుతిష్టంతే. పురుషార్థమునే అనుసరిస్తారో వారు సత్ శూద్రాన్ ప్రాప్య. మంచి శూద్రులను పొంది, మంచి సేవకులను పొంది, ఫలవంతో జాయంతే ఫలవంతులు అవుతారు. వారికి ఫలాలు లభిస్తాయి, మంచి ఫలాలు లభిస్తాయి, మంచి ఫలాలు భోగిస్తారు అని అర్థం. ఎవరైతే సుమర్తనాన్ని, అజాగ్రత్తను, నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి అన్ని సమయాలలో సర్వదా పురుషార్థాన్ని అనుష్ఠానం చేస్తారు, పురుషార్థాన్ని ఆచరిస్తారు. పురుషార్థమే అనుతిష్టంతే. అటువంటి వారు సత్శూద్రాన్ని, మంచి శూద్రాన్ని పొంది మంచి ఫలాన్ని పొందగలుగుతారు. అంటే ఫలం తప్పకుండా లభిస్తుంది అర్థం. మంచి శూద్రుడు, మంచి సేవకుడు అంటే చెప్పినట్టు వినేవారు ఉంటే, క్రమశిక్షణతో ఉన్నటువంటి వారు ఉంటే, చెప్పింది అర్థం చేసుకొని చేసేవారే శూద్రుని. దానికి చెప్పింది సరిగా అర్థం చేసుకొని చెప్పినట్టు చేయడమే. అంత శ్రద్ధతో, భక్తితో, జాగ్రత్తగా చేసేవారు శూద్రులు. శూద్రుడు అంటే శుచి అనే అర్థం కూడా ఉంది, పవిత్రంగా ఉండేవారని అర్థం. శూద్రుడు అంటే మురికే ఉండేవారని కాదు. చెప్పింది చెప్పినట్టు చేసేవారు, నియమాలు పాటించేసేవారు శూద్రులు. దానివల్లనే ఫలం లభిస్తుంది. ఊరికే ఉపదేశాల వలన కాదు, ఆచరణ అంటేనే శూద్ర వ్యవస్థ. అందుకే అందరం కూడా శూద్రులమే. అందరం వైశ్యులం అవుతాం, అందరం క్షత్రులం అవుతాం, అందరం బ్రాహ్మణులం అవుతాం ప్రతిదినం. ఎందుకంటే మన పని మనం చేసుకోవాల్సి వస్తుంది. పని చేస్తే ఆ పని కూడా శ్రద్ధతో చేసినప్పుడే శూద్రులు, పవిత్రంగా చేసినప్పుడే శూద్రులు. శూద్రుడు అంటే మరొక అర్థం, తన బుద్ధిని వాడకుండా
ఇతరు చెప్పినట్టు, స్వామి చెప్పినట్టు, యజమాని చెప్పినట్టు చేసేవాడు శూద్రుడు. పూర్తిగా సమర్పితం అయిపోయి, అంటే భగవంతునికి అందరూ శూద్రులమే. భగవంతుడు చెప్పినట్టు చేయడం, ఉన్నది నాటు ఆదేశాలు పాటించడమే శూద్రుడు. ఇది అర్థం. మరొక అర్థం శూద్రుడు అంటే ఏడ్చేవారని అర్థం కూడా ఉంది. ఇది అర్థంగా ఏడ్చేవారు కూడా శూద్రుడు. బుద్ధి పనిచేయక, ఇది తోచక, సమస్యలకు సమాధానం దొరకక, దారి దొరకక ఏడ్చేవాడు శూద్రుడు. కానీ ఇక్కడ సరిగా చేసేవాడు శూద్రుడు. అందుకే సత్ శూద్ర అన్నారు. మంచి శూద్రుడు కావాలి. సత్ శూద్రాన్ని ప్రాప్య, మంచి శూద్రం పొందాలి. మంచి శూద్రులే రాష్ట్రోన్నతికి మూలాలు. సమాజానికి మూలం శూద్ర వ్యవస్థ, ఆచరణ వ్యవస్థ, సేవా వ్యవస్థ. ఇది భావార్థం. మంత్రం ఒకసారి. ఓం ఉదీక్షిం ఆరోహ అనుష్టు త్వ అవతు వైరాజం సామ ఏకవింశ స్తోమ శరదృతు ఫలం ద్రవిణం. ఇది మంత్రం. ఇప్పుడు ప్రశ్నలు, సందేహాలు అడగండి. అడగండి ప్రశ్నలు, సందేహాలు. ఏం ఓం విన్నారు? నమస్తే మహోదయ, ప్రణాముని. చెప్పండి. శూద్రులు అంటే అంటరాని వారని కూడా అంటారు కదా, మరి ఇక్కడ దేనికి కంప్లీట్ గా వ్యతిరేకంగా అర్థం ఉన్నది. అర్థం లేదు, అర్థం ఇదే సరి అని మధ్యకాలంలో వికృతమైంది. అంటరాని వారని మధ్యకాలంలో జరిగింది, వేదంలో లేదు. శూద్రులు పవిత్రంగా ఉంటారు, వారి శుభ్రంగా ఉండేవారి శూద్రులు. నిజానికి శుద్ర శబ్దానికి అర్థం శుచి అని అర్థం కూడా ఉంది. శుచి, వారే శుభ్రంగా ఉంటారు. వారు లేకపోతే అసలు శుభ్రత లేదు. పారిశుద్ధ్యం పని చేసేవారు ఎవరు? పారిశుద్ధ్యం పని చేసేవారు లేకపోతే శుభ్రత ఉంటుందా? నగరం ఉంటుంది కదా, సిబ్బంది ఉంటుందా పారిశుద్ధ్య పనివారు? బల్దీ అంటారు. క్లీన్ చేసే వాళ్ళు ఉండాలి కదా ఎక్కడైనా. క్లీన్ చేసే వాళ్ళు లేకపోతే ఇలా. అంటరానితనం మధ్యలో వచ్చింది కదా, వేదములు ఎక్కడ ఉంది మధ్య అంటరానితనం? శూద్రులు మంచివారి, శూద్రులు కూడా ఆర్యులే, శూద్రులు కూడా ధార్మికులే, భక్తులే. అదొక వ్యవస్థ. ఇప్పుడు ఆఫీసులో అటెండర్లు ఉంటారు, ప్యూన్లు ఉంటారు కదా. వ్యవస్థలో మహోదయ, వ్యవస్థ లోపం వలన దాని అర్థం క్షీణించింది అంటారా? వ్యవస్థ లోపం కాదు, అర్థం చేసుకోవడం లోపం. వ్యవస్థలు అవే ఉన్నాయి, పేర్లు మారినాయి. 4th క్లాస్ ఎంప్లాయీస్ అంటారు. 4th క్లాస్ ఎంప్లాయీస్ ఎవరు? ఆఫీసులో, బయట, ఎక్కడైనా. అది లేకుండా వ్యవస్థ ఎక్కడ లేదు, ఏ దేశం లేదు. అంతటా అవసరమే. శుద్ధి చేసేవారు ఎక్కడైనా అవసరమే. మనమే శుద్ధి చేస్తాం, మనమే శూద్రులం. మనం శుద్ధి చేసుకుంటే మనం శూద్రులం అయిపోతాం. వ్యవహారం చేస్తే, వ్యాపారం చేస్తే వైశ్యం అయిపోతాం. మనం వ్యవహారం చేస్తాం కదా, కూరగాయలు తీసుకుంటాము, పనులు తీసుకుంటాం, అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం, చూసుకుంటాం. అప్పుడు వైశ్యం అయిపోతాం. రక్షించుకుంటాం, ఇంటిని రక్షించుకుంటాం, పిల్లల్ని రక్షించుకుంటాం. శత్రువులం అయిపోతాం. ప్లాన్ చేస్తాం, బుద్ధితో పని చేస్తాం, బ్రహ్మణం అయిపోతాం. రోజు మనం అవుతున్నాం శూద్రులము, వైశ్యులం మనమే శత్రులం, మనమే బ్రాహ్మణులం. అర్థం చేసుకుని లోపం. శబ్దాలకు అర్థాలు ఉంటాయి. వినండి, శబ్దాలకు అర్థాలు ఉంటాయి. అర్థాలు సరిగ్గా తెలియకపోవడం వలన, సరైనటువంటి ఈ వ్యాకరణము, ధాతుపాఠం, ఇటువంటి పునాది కోశం లాంటివి తెలియకపోవడం వలన, నిరుక్తం లాంటి శాస్త్ర అధ్యయనం చేయకపోవడం వలన అర్థాలకు అనర్థాలు, అపార్థాలు చేసుకుని వేరే అర్థాలు తీసుకొచ్చి వ్యవస్థ నాశనం చేయడం జరిగింది మధ్యకాలంలో. కొందరు తెలిసి, కొందరు తెలియక, కొందరు విదేశీ కుట్రల వలన, రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ శూద్ర అనేది మంచిదే. ఫలం అన్నారు కదా, అక్కడ శూద్ర కూడా ఫలం అన్నారు, దాని పేరు ఫలం ద్రవిణం. ఇది వేదం, నేను చెప్పింది కాదు, భగవంతుడు చెప్పిన మాటలు. మధ్యకాలంలో జరిగిన పొరపాట్లు చాలా జరిగినాయి. రకరకాల వ్యాఖ్యానాలు, భాషలు రాసి శబ్దాలకు సరైన అర్థం చెప్పక, అనుకొని, ఇప్పుడు కూడా అనుకునే కదా, మనం కూడా ఊహించుకొని, రకరకాల ఊహించుకొని చెప్తుంటాం కదా. మంత్రం ఒకటి ఉంటుంది, ఉపదేశం ఉంటుంది, మహర్షి చేసిన భావార్థం ఉంటుంది, మనం వేరే ఊహించుకొని చెప్తాం. తప్పుడు అర్థాలు తీసుకుంటాం, తప్పుడు సందేశం పోతుంది ప్రపంచానికి.
జరిగింది అదే. సాయనుడు, భటుడు, మహీధరుడు, రావణుడు ఇటువంటి ఆచార్యులు, విద్వాంసులు, వ్యాఖ్యాతులు, భాషాకారులు. అందుకే చదవాలి, అధ్యయనం చేయాలి. అందుకే మానవకృత గ్రంథాలు అధ్యయనం చేయకండి, ఋషికృత గ్రంథాలు చదవండి, అప్పుడు అర్థమవుతుంది అన్నారు మహర్షి దయానంద సరస్వతి గారి గురువు గారు విరజానంద సరస్వతి గారు. ఋషికృత గ్రంథాలు అధ్యయనం చేయండి, మనిషికృత కాదు. మానవులు రాస్తే అలాగే ఉంటుంది. మరి మీరేమన్నా ఇప్పుడు అంటరానితనం అన్నారు. అంటరానితనం అంటే కేవలం శూద్రులేనా అంటే అటువంటి భావాలు ఉన్నాయి మధ్యకాలంలో జరిగినటువంటి పొరపాటు. ఇంకా ధన్యవాదాలు మహోదయ. నమస్తే. నమస్తే గురూజీ. వేదంలో నాగండి మీరు ఇటువంటి విషయాలు తెలియాలంటే మనుస్మృతి చదవండి. మనుస్మృతి ఇటువంటి విషయాలు వచ్చినాయి. అక్కడ శూద్ర వ్యవస్థ గురించి కూడా రాయడం జరిగింది. బ్రాహ్మణ లక్షణాలని, క్షత్రియ లక్షణాలని, వైశ్య లక్షణాలని, శూద్ర లక్షణాలని చెప్పేసి చాలా, అంటే ఎవరికి ఏ డ్యూటీలు ఉంటాయి, ఏం చేయాలి, ఎవరైనా ఏ వర్ణం వారు ఏం చేయాలని చెప్పేసి మనుస్మృతిలో చూడండి. ఎన్నో శాస్త్రంలో ఉంది. మూలానికి వెళ్ళండి, అసలు ఈ శూద్ర శబ్దానికి అసలు ధాతు ఏమిటో అప్పుడు తెలుస్తుంది. చెప్పండి బాలబ్రహ్మ గారి. గురూజీ, అంటరానితనము అనేది వేదంలో లేకపోవచ్చు. అంటే ఒక మనిషిని తాకితే వెంటనే స్నానం చేయాలి అని చెప్పేసి వేదంలో లేకపోవచ్చు అనుకుంటా. లేదు, అంటే శుభ్రత ఉంది, స్నానం చేయాలి. ఎందుకు చిత్రముట్టిని మనం కడుక్కోవాల్సిందే కదా. మనిషిని తాకిన తర్వాత జస్ట్ బై మిస్టేక్ కర్రతో తగిలిన ఉండదు. ఎందుకంటే మనిషే. ఇప్పుడు యుద్ధం చేసినప్పుడు వాడు శూద్రుడా అది ఏం చూడడం ఉండదు కదా. యుద్ధంలో అందరూ పట్టుకోవాల్సి వస్తుంది, కొట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఏదైనా ఇలాంటి అంశాలు ఉన్నాయా? ఒక మనిషిని తగిలినప్పుడు ఏ మనిషిని తగిలినా ఇలా స్నానం చేయాలి అనేది అలాంటివి ఉన్నవా ఎక్కడైనా? ఏ మంత్రమైనా అట్లా ఉండదు, అస్సలు లేదు, ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను చిన్నప్పుడైతే కర్రతో తగిలిన స్నానం చేసేవాడు. అంతే. ఇది సత్యం. ఇంటికి అంతేందుకు, నేను చూసిన ఇంటికి వస్తే, వాకిట్లోకి వస్తే అక్కడ నీ చల్లే వాళ్ళు శూద్రులు వస్తే అది లేకుండా కానీ స్నానం చేసి చాకలి వాళ్ళు బట్టలు తీసుకొస్తే కూడా అక్కడ నీ చల్లే వాళ్ళు కొంతమంది. అవునండి. గురూజీ, అసలు ఇంకొక విషయం చెప్పాలి. నారాయణ స్వామి, ఆయన పేరు నారాయణ, ఇన్ఫోసిస్ నారాయణ వాళ్ళు హెడ్ ఉన్నారు కదా, ఆయన ఒక విషయం చెప్పారు. నారాయణ మూర్తి గారు మరి ఏమన్నారంటే, తన లాట్రిన్ ఉంది కదా, తనది టాయిలెట్ ఇస్ ద క్లీనెస్ట్ ఇన్ ద వరల్డ్. అంటే బాగా క్లీన్ ఉంటుంది, ఎందుకంటే నేను క్లీన్ చేస్తాను కాబట్టి ఇట్ ఈస్ ద క్లీనెస్ట్ ఇన్ ద వరల్డ్ అని అంటాడు ఆయన. నమస్తే. అంటే పని చేయడం అనేది తప్పు లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరి శుభ్రత వాళ్ళు చూసుకోవాలి. అందరం శూద్రులమే. వేరే ఫలం అన్నారు కదా, ఫలం ఫలించాలంటే శూద్ర పని చేయాలి. అంటే శూద్ర అంటే ఏమనుకుంటున్నారు? సేవ చేసుకోవాలి, మనకు సేవ మనం చేసుకోవాలి. ఆచరణ గుర్తుంది. ఆచరణ, శూద్ర అంటే ఏంటి? ఆచరణ. శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకొని ఉంటాం, మన పని మనం కడుక్కుంటాం, మనం ఉన్న ఆ చోటు మనం శుద్ధి చేసుకుంటాం, మన బట్టలు మనం శుభ్రంగా ఉంచుకుంటాం, మన కారు మనం శుభ్రంగా ఉంచుకుంటాం, మన చెప్పులు శుభ్రంగా ఉంచుకుంటాం, మన బ్రష్ శుభ్రంగా ఉంచుకుంటాం. శుభ్రం ఉంచుకుంటే శూద్రులమే, తప్పదు. శుభ్రంగా ఉంచుకోవాలి, అంతే కదా. చివరికి అర్థం ఏముంది అంటే, ఆచరిస్తేనే ఫలం. సేవా కరేతో మేవ, సేవ చేసుకోండి మేవ పొందండి అంటే ఫలం పొందండి. మేమంటే ఫలం. ముందు సేవ చేసుకోండి. సేవ చేయకుండా మోక్షం లభించదు, ఆచరణ లేకుండా మోక్షం లభించదు. ఆచరించడం అనేది శూద్ర వ్యవస్థ. సరిగా అర్థం చేసుకుంటే రాజు విజయం పొందలేడు శూద్రుడు లేకపోతే. అది వ్యవస్థ. శూద్రుని మనిషిని కాదు, మాలనో మాదిగనని కాదు అని అర్థం. మాల మాదిగల డ్యూటీలు వేరు నిజానికి. వాళ్ళు మాత్రం శూద్రులని కాదు. అంటరాని వారంటే కేవలం మాల మాదిగలే కాదు, అందులో ఎందరో వస్తారు. మంగళ కూడా వస్తాడు అంటరాని వాడు. ఎందుకంటే మురికి పని చేస్తాడు, మలినం పని చేస్తాడు, మలినం తీసేస్తాడు. నిజానికి మంగళం చేస్తాడు, మంగళం చేస్తాడు, శుభం చేస్తాడు, శుద్ధి చేస్తాడు. పేరు మంచి పేరు ఉంది మంగళి, నాయి బ్రాహ్మణ పేర్లు బాగానే ఉన్నాయి. అర్థం చేసుకోను. ఎప్పుడైనా విన్నామా మంగళి అంటే అర్థం ఏంటో? మంగళం, కళ్యాణం చేస్తాడు, శుభం చేస్తాడు. కానీ మంగళి కూడా అంటారని వాడే. అంటే ఎందరో ఉన్నారు, ఎన్నో వృత్తుల వారు ఉన్నారు. మధ్యకాలంలో తప్పుడు అర్థాలు వచ్చినాయి, అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? మానమాదిగ దళితులని జై భీమ్ అనుకుంటూ
కొందరు కమ్యూనిస్టులు అయిపోయి, కొందరు నాస్తికులు అయిపోయి, కొందరు బౌద్ధులు అయిపోయి, ఆత్మ పరమాత్మ నమ్మకుండా. కారణం శబ్దాలకు అర్థం తెలియకపోవడమే. తప్పుడు వ్యాఖ్యానాలు, తప్పుడు భాష్యాలు, తప్పుడు వివరణలు, తప్పుడు ఉపదేశాలు, తప్పుడు ప్రచారాలు, దానికి తోడు విదేశీయుల కుట్రలు కూడా. మన వాళ్ళ అమాయకులు నమ్మేస్తారు. విదేశీయుడు చెప్తుంది వాడు ఏది తినమంటారు. ఇప్పుడు కూడా అదే కదా, కివి పనులు ఏమంటే కివి పనులు తింటున్నారు, అవకాడో అంటే అవకాడో తింటున్నారు, పిజ్జా అంటే పిజ్జాలు తింటున్నారు, బర్గర్ అంటే బర్గర్ తింటున్నారు, మలం అంటే మలం తింటారు. మలం కూడా తింటారు. మలంలో బలం ఉందంటే. మనకి ఇంకా పోలేదు, రోగం పోలేదు. మనకు సొంత బుద్ధి లేదు. సొంత బుద్ధి లేని వాడే శూద్రుడు. ఇప్పుడు మనందరం శూద్రులమే. విదేశీ విధానాలు ఎవరు అందులో కొట్టుకుపోతున్నారో, విదేశీ ప్రచారంలో, అందరు శూద్రులే. సొంత బుద్ధి ఉండాలి. నిజానికి సొంత బుద్ధి లేనివాడు శూద్రుడు అవుతాడు. అది కూడా ఉంది కదా అర్థం. సొంత బుద్ధి ఉందా మనకు? సొంత నిర్ణయం ఉందా? సొంత వివేకం ఉందా? లేదు. లేకపోతే శూద్రులు అవుతారు. తినకండి, అవకాడో తినకండి, కొట్టుకుపోతున్నారు. అవకాడో అని చెప్పేసి, కివి అని చెప్పేసి, స్ట్రాబెర్రీలు అని, బర్గర్లు, పిజ్జాలు అనుకుంటూ. మనకేం తక్కువ ఉంది మన దేశంలో? ఎన్నో ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ అంటే ఆలివ్ ఆయిల్ వాడుతున్నారు. మన నువ్వులో ఉన్నకంటే గొప్పదేం కాదు ఆలివ్ ఆయిల్. మనకు ఒక రోగం ఉంది కదా, విదేశీయులు చెప్తే వింటాం. శూద్రులే, సొంత బుద్ధి లేకపోతే, సొంత తెలివి లేకపోతే. ఇంకా అడగండి. ఇటువంటి ఎన్నో తప్పిదాలు జరిగినాయి మధ్య కాలంలో. అలాగే స్త్రీలను అణిచివేయడం కానీ రకరకాలుగా. స్త్రీలను వచ్చి మహోదయ ప్రణామాణి. వినండి వినండి వినండి, మీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ పేరు ఉంది. మీలా ఎవరు చెప్పట్లేదు కదా, పేరు చెప్పకండి. చెప్పండి. ఇప్పుడు చూస్తున్నాను నేను. మీ సంభాషణ అతి వేగంగా ఉన్నది. నేను దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. కొంచెం మెల్లగా ఉంటే పదాల మధ్యన. మీరు సలహాలు ఇవ్వకండి, మీరు వినండి, వింటుండండి. ఈ విషయం అలా చెప్పాల్సిందే. సలహా ఇవ్వద్దు ఇప్పుడు నాకు. మీరు వినండి, వింటుండండి, అర్థమవుతుంది. నా అభిప్రాయం చెప్పారు మహోదయ. మీకోసం నేను నా శైలి మార్చుకోను కదా. నన్ను ఫాలో అవ్వండి. ఫాలో అవుతే మీకు తెలుస్తుంది. వింటుండండి. అందరు ఏమైనా అంటున్నారు? ఎవరు అనట్లేదు కదా. వింటుండండి, అర్థం చేసుకోండి. ఎందుకు అలా చెప్పాల్సి వస్తుందో. ఇందాక మెల్లగా మాట్లాడినాను కదా స్థిరంగా, అప్పుడు విన్నారు కదా. సలహాలు ఇవ్వద్దు, మీరు వినండి, వినడం నేర్చుకోండి మొదట. గురూజీ ఒక వ్యాఖ్యానం అంటే వారు అన్నదానికి ఒక చోట ఉండి మనము 4 సార్లు 10 సార్లు వింటే ఆ ఎదుటి యొక్క శైలి, ఎదుటి వ్యక్తి యొక్క వినాలండి, అలవాటు చేసుకోవాలి. ఆటోమేటిక్ గా మనకు అలవాటు అవుద్ది. ఆటోమేటిక్ గా 10 సార్లు వింటే ఒక వ్యక్తి వింటుండండి. ఆ శైలి అర్థమవుతుంది, ఆ భాష అర్థమవుతుంది. కొత్త వచ్చేసి సలహాలు ఇవ్వద్దు. అవును, అవుద్ది. ఒక శైలి ఉంటుంది, ఒక శైలి ఉంటుంది. అవునండి. ప్రశాంతంగా చెప్పడం కూడా వచ్చు నాకు, మెల్లగా చెప్పడం కూడా వచ్చు, స్థిరంగా చెప్పడం కూడా వచ్చు, అది కూడా వచ్చు. అంతగా చెప్తే మాకు అందరికి, మిగతా వాళ్ళకి కష్టం అవుతుంది కదా. టైం అయిపోవాలి కదా, తొందరగా చెప్పాలని ఉంటుంది కదా మిగతా వాళ్ళకి. అది కూడా ఉంటుంది. అంటే నేను ఉదాహరణ ఏంటంటే, నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు అంటే అక్కడ శ్రీకాకుళం వీళ్ళు మాట్లాడే తీరు చాలా రోజులు అర్థమయ్యేది కాదు. కానీ శ్రద్ధగా వినడం వల్ల ఇప్పుడు ఎంతో సులభంగా అర్థమవుద్ది. వాళ్ళ ఇళ్లలో వెళ్ళి మాట్లాడినా, వాళ్ళ పిల్లలకి చదువు చెప్పినా ఎంతో సులభంగా ఉండేది. అస్సలు ఉండేది కాదు. వింటుంటే అర్థమవుతుంది. వింటుండండి. ఇప్పుడు టీచర్లు చెప్తుంటారు, టీచర్ ఒక మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్ ఫాలో అంటే కొన్ని రోజులు వినాల్సి వస్తుంది. టీచర్ మెథడ్ మార్చుకోడు, వింటుండాలి. ఎవరైనా వింటుంటే అర్థమవుతుంది కదా. శైలి ఉంటుంది, ఒక్కొక్క శైలి ఉంటుంది. ఆ శైలి మనం పట్టుకోవాలంటే వినాలి. అకస్మాత్తుగా అర్థం కాదు వెంటనే. నేను వాడే పదాలు వేరు ఉంటాయి, మీరు వాడే పదాలు వేరు ఉంటాయి. అర్థం కాకపోతే వింటుండండి. మీరు అడగండి, సలహాలు ఇవ్వకండి ఎవరు కూడా. నాకు 2 తెలుసు, అది కూడా తెలుసు, మెల్లగా మాట్లాడడం కూడా తెలుసు.
ఎంతటా అంత మెల్లగా కూడా మాట్లాడతాను నేను. బాగా వినండి. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? దానికి కారణం ఉంది. మధ్యకాలం జరిగినటువంటి వ్యవహారం ఉంది. ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆత్మ నివేదన ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా. మ్యాటర్ ఎక్కువ చెప్పాలి, తక్కువ సమయం ఉంది. అప్పుడు ఏం చేస్తాం? వేగం వేస్తాం. దానికి కారణం ఉంది. ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు? ఓం నమస్తే గురూజీ. చెప్పండి. ఇది శరదృతువులోనే క్షత్రియ వైశ్య వ్యవహారము సరిగా ఉండాలి అని చెప్పారు. అది శరదృతువుకు అమ్మ అక్కడ సామగానం ఉంది కదా, దానికి సంబంధం ఉంది. ఇక్కడ వైరాజం అనుష్ఠుప్ ఛందస్సు, ఇది సృష్టి విద్య. నిజానికి ఇక్కడ ఏదో వైశ్యాలు చెప్పుకుంటాం మనం, ఈ వర్ణాల గురించి తీసుకుంటున్నాం, కానీ సృష్టి విజ్ఞానం ఉంది ఇందులో. శరదృతువు ఏం జరుగుతుంది? ఈ ఇక్కడ అనుష్ఠుప్ ఛందస్సు అంటే ఈ మనం అనుకునే ఛందస్సులు కాదు. ఆ సృష్టి విజ్ఞానంలో ఈ గ్రహాల, నక్షత్రాల గతుల స్థితులు ఏవైతే జరుగుతుంటాయో వాటి వలన ఏం జరుగుతుంది అనేది నిజానికి. మనం ఫలించాలంటే శరదృతువు ఫలిస్తాయి. జీవేమ శరద శతం. ఒకసారి గుర్తు చేసుకోండి. ఓం తచ్చక్షుర దేవ హితం పురస్థా శుక్రముచ్చర. ఆ మంత్రం ఏమొచ్చింది? శరదృతువు. 100 శరదృతువు జీవించండి. శత హేమంతాన్ వసంతాన్. ఈ వసంత ఋతువు, హేమంత ఋతువు, శరదృతువు. ముఖ్యంగా శరదృతువులో ఎవరైతే ఆరోగ్యం కాపాడుకుంటారో లేదా పురుషార్థం చేస్తారో వారు ఆ సంవత్సరం అంతా హాయిగా ఉండగలుగుతారు. ఇంకేమన్నారంటే 100 శరదృతువు జీవించాలి అంటే 100 ఏళ్ళు జీవించాలి. 100 ఏళ్ళు జీవించాలంటే ఏం చేయాలి? ఇది అన్నమాట. అది ఫలం కావాలి. జీవనం ఫలించాలి. జీవన సాఫల్యం చెందాలంటే ఈ శరదృతువును సరిగా వాడుకోండి. ఆ వాతావరణాన్ని, అప్పుడు వచ్చే వనమూలికలను అప్పుడు విరాజిల్లుతారు వివిధ రూపాలలో. యద్ వివిధై అర్థై రాజతే తదేవ వైరాజ సామ. సామటి సామగానం చేస్తేనే సామ ఉపాసన అని కాదు. ఈ సృష్టి విజ్ఞానాన్ని ఉపయోగించుకొని మన శరీరాన్ని అర్థం చేసుకొని జీవన విధానాన్ని మార్చుకుంటే అప్పుడు జీవన సాఫల్యం. అందుకే జీవేమ శరద శతం. అది ఉదీచి కావాలి, ఉన్నతం కావాలి. ఇటువంటి అర్థాలు వస్తాయి. అనుష్ఠుపు అంటే అనుసరించి, లేదా మళ్ళీ మళ్ళీ అని అర్థం. మనం మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ చెప్పాలి, మళ్ళీ ప్రయత్నం చేయాలి. అది కూడా అనుసరించి ఉండాలి. ఇప్పుడు ఒకటి చెప్పి రేపు ఒకటి చెప్పడం కాదు. ఏదైతే చెబుతున్నామో దాన్ని మళ్ళీ పునః అభ్యాసం చేసుకుంటున్నాను, ఆవృత్తి చేస్తున్నాను. అది స్థిరం అవుతుంది. దీర్ఘకాలం చేస్తుండాలి. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి. పతంజలి యోగ దర్శనం. అభ్యాసం అంటే అలా ఉంటుంది. అభ్యాసం ఎలా ఉండాలి? సా అంటే అభ్యాసం, సా తు దీర్ఘకాలం, నిరంతరం. సత్కారాసేవిత, సత్కారపూర్వకం అంటే శ్రద్ధతో చేస్తుండాలి. బ్రహ్మచర్యంతో, విద్యతో. సత్కారం అంటే బ్రహ్మచర్యం, విద్య, తపస్సుతో, బుద్ధిపూర్వకంగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పుడు ఫలిస్తుంది. ఇది రహస్యం అన్నమాట. ఎన్నో విషయాలు నేను చెప్పాను కదా, శబ్దాలు తక్కువ ఉన్నాయి, కానీ ఈ మంత్రంలో చాలా గొప్ప అర్థాలు ఉన్నాయి. సృష్టి విజ్ఞానం, జీవన విజ్ఞానం, ఈ ఋతుల వాతావరణం సంబంధించినటువంటి విద్య, మన వ్యవహారం, అప్పుడు ఎవరెవరు ఏం చేయాలి. బ్రాహ్మణులు ఏ సమయంలో? వసంత ఋతువులో. అదే క్షత్రులైతే గ్రీష్మ ఋతువులో ఏర్పాటు చేసుకోవాలి. వైశ్యులైతే వర్ష ఋతువులో. అంటే వర్ష ఋతువులో ఏ పని ఉండదు, వ్యాపారాలు సరిగా సాగు. అప్పుడని ప్లాన్ చేసి పెట్టుకోవాలి. వర్ష ఋతువు ఏం జరుగుతుంది? చాతుర్మాస్యాలు మొదలవుతాయి. అది గమనించండి. వ్యవసాయం ఉండదు, వ్యవసాయం పనులు సరిగా ఉండవు, వ్యాపారం ఉండదు, యుద్ధాలు కూడా చేయడానికి క్షేత్రులకు ఆ పని ఏమి ఉండదు. అలాగే శూద్రుడు శరదృతుకు సంబంధం అలా చెప్పినారు. ఇదొక రహస్యం నిజానికి. ఒకటి రెండు శబ్దాలు తీసుకుని ఎక్కడ వెళ్ళిపోతాం, కానీ ఇది ఒక రహస్యం. హేమంత శీర్ష ఋతు రేపు వస్తుంది. అది ఊర్ధ దిశ.
శాక్వర రైవత ఈ రెండు రెండు సామగానాలు ఉన్నాయి ఇక్కడ. ఇలా ఇదంతా ఒక రహస్యం ఉంది సృష్టికి జీవితానికి సంబంధం. అలాగే మానవ సమాజానికి సంబంధం. మానవ సమాజం అభివృద్ధి చెందాలంటే, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఈ వ్యవస్థలు ఉండాలి. అలాగే వాతావరణం ఉపయోగించుకోవాలి, ఋతువులను ఉపయోగించుకోవాలి, కాలాలను ఉపయోగించుకోవాలి. ఇది ఇంకా అంటే శూద్ర శబ్దానికి అర్థం తెలియక మీరు పనులు చేయొద్దు అని కూడా వాళ్ళకి ఉపదేశాలు ఇస్తూ ఉంటారు కదా గురుజీ. నిజమైన అర్థం తెలిస్తే వాళ్ళు కూడా సంతోషంగా చేస్తారని అని అర్థం అవుతుంది గురుజీ. అంటే శూద్రుడి గొప్ప గొప్ప అర్థం ఉంది దానికి. మధ్యకాలంలో ఏం చేశారు, ఈ శబ్దానికి అర్థం మార్చేసి వేరే రకాల భాషల అర్థాలు చెప్పి శూద్రుని అంటరాని వారు, అస్పృశ్యత, ముట్టుకోకూడదు, అంటుకోకూడదు, నీచ కులం అని చెప్పేసి. అని వాళ్ళు లేకపోతే అసలు శుభ్రతే లేదు. అది ఊరైనా ఏదైనా ఎక్కడైనా సేవ చేసే వాళ్ళు ఉండాల్సిందే. మనం ఇప్పుడు అంటరాని వారంటే మాల మాదిగల అది మైండ్ ఒకటి ఉంటుంది. అటువంటి కొన్ని వృత్తుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దూరం పెట్టేస్తారు. శాఖలను కూడా ముట్టుకోరు, మంగళని ముట్టుకోరు, అన్నీ ఉన్నాయి కదా. వేరే వృత్తుల వాళ్ళు కూడా ముట్టుకోరు. ఇప్పుడు ఏమైపోయింది, దళితులు అంటే మాల మాదిగలే, లేదా ఈ చెప్పులు కుట్టే వాళ్ళే, చర్మకారులు అటువంటి వాళ్ళు. అది కాదు కదా, వాస్తవం అది కానే కాదు. కానీ ఇప్పటి కూడా ఆ భావాలు ఉన్నాయి, ఇంకా సమాజంలో పోలేదు. అందుకే వాళ్ళు అడుగుతున్నారు కదా, ప్రశ్నిస్తున్నారు. కొందరు క్రైస్తవులుగా మారిపోతున్నారు, కొందరు ముస్లింగా మారిపోతున్నారు, కొందరు బౌద్ధులుగా, కొందరు కమ్యూనిస్టులుగా, నాస్తికులుగా మారిపోతున్నారు కూడా. వ్యతిరేకిస్తున్నారు, అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. సమాధానం ఈ శబ్దానికి అర్థం తెలిస్తే సమాధానం ఇవ్వచ్చు కదా. ఈ శబ్దానికి ధాతు ఏమిటి, అసలు మనుమహర్షి ఏమన్నారు మనుస్మృతిలో? మరి ఏమంటారు, మనుస్మృతి కాల్చేయాలంటారు. అసలు మనుస్మృతిలో ఉన్నది ఏమిటి శూద్రుల గురించి? ఎంతో చాలా బ్రహ్మాండంగా ఉంది. వేదాల్లో ఏముంది, అసలు ఈ శబ్దానికి అర్థం ఏమిటి? వాళ్ళే పవిత్రులను ఉంది, శూద్రులే పవిత్రులను ఉంది. చెప్పండి ఇక. అంటే మనసు పవిత్రంగా ఉంటుంది, ఏ కుట్ర కుతంత్రాలు చేయరు, వాళ్ళు సేవ చేయడమే సేవాభావం ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఆ శూద్ర ఉత్త శూద్ర సత్ శూద్ర అన్నారు ఇక్కడ, మంచి శూద్రుడు. మహర్షి ఏమన్నారు? బాగా అనిపించింది గురుజీ, పరమాత్మ దగ్గర అందరము శూద్రులే. అందరము శూద్రులు అంటే పరమాత్మ చెప్పినట్టు చేయడం, మన బుద్ధి ఉపయోగించకుండా. శూద్రుడు ఒక అర్థం ఉంది కదా, తన బుద్ధిని వాడకుండా యజమాని స్వామి చెప్పినట్టు చేయడమే, అటువంటి వాడే మంచి శూద్రుడు. మనకు కూడా మంచి శూద్రుడం కావాలి. పరమాత్మ చెప్పినట్టే చేయాలి. పరమాత్మ ఆదేశాలను అర్థం చేసుకుని చెప్పినట్టు, అంటే పూర్తి క్రమశిక్షణతో చేయాలి. అంటే మంచి శూద్రులం కావాలి మనం. ఎవరైతే మంచి శూద్రులు అవుతారో, అంటే మంచి సేవ చేస్తారో, మంచి అభ్యాసం, ఇక్కడ శూద్రుడు అంటే అభ్యాసం కూడా, మంచి అభ్యాసం చేస్తారో మరి మోక్షం పొందుతారు. నిరంతరం అభ్యాసం చేసే వాళ్ళని కూడా శూద్రులు అన్నారు. నిరంతరం అభ్యాసం నిరంతరం ఉండాలి, అది కూడా శ్రద్ధతో చేయాలి. మంచి శూద్రులు కావాలి, సత్ శూద్ర. చాలా స్పష్టంగా ఉంది భావాత్మ. తే వారు సత్ శూద్రాన్ని ప్రాప్తి, అటువంటి వారు మంచి శూద్రులను పొంది ఫలవంతో జాయంతే, ఫలవంతులు అవుతారు, అంటే సాధిస్తారు, ఆ ఫలాలను అనుభవిస్తారు మంచి ఫలాలను. అంటే మంచి శూద్రులు ఉండాలి, మంచి సేవ చేసేవారు, మంచి క్రమశిక్షణతో సేవ చేసేవారు ఉండాలి, శ్రద్ధతో. శూద్రులు అంటేనే శ్రద్ధతో చేసేవాడే శూద్రుడు, అది కూడా ఉంది. సేవ చేసేటప్పుడు శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో చేసేవాడే శూద్రుడు. మనస్మృతి చూడండి ఒకసారి, శూద్రుని లక్షణాలలో 2వ అధ్యాయంలో ఉంటుంది. మనుస్మృతి 1లో మొదలవుతుంది, 2వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది, మళ్ళీ 10వ అధ్యాయంలో కూడా ఉంటుంది. మనుస్మృతి చూడండి, విశుద్ధ మనుస్మృతి. ఇంకా ఛాందోగ్యోపనిషత్తు కూడా చూస్తుండండి, సామోపాసన, పంచవిధ సామోపాసన, ఇవన్నీ ఈ భాగాలు అన్నమాట. వీటిని భాగాల అంశాలు కూడా అంటారు. ఈ రకరకాల సామగానాలు ఉన్నాయి కదా, అవి చూడండి. ద్వితీయ ప్రపాఠకం, 2వ ప్రపాఠకం చూడండి. ఇంకా సందేహాలు, ప్రశ్నలు? నమస్తే గురుజీ, ధన్యవాదాలు.
శుభం. ఏమైనా సూచనలు ఉన్నాయా? సూచనలు: ఎండలు పెరిగిపోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి, బాగా నీళ్ళు తాగండి, కీరదోసకాయలు లాంటివి తీసుకోండి, పుచ్చకాయలు తీసుకోండి, వాటర్ మెలన్. ఏమి లేకపోతే నీళ్ళు ఎక్కువ తాగండి, అది ముఖ్యంగా పెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ఫ్యాన్లు వాడకండి, ఫ్యాన్లు వాడితే కూడా వేడి గాలి వస్తుంది. ఫ్యాన్ గాలి వలన కూడా వడదెబ్బలు ఉంటాయి. జాగ్రత్త. ఒకే ఒక ఉపాయం: నీళ్ళు బాగా తాగడం. మసాలా తినకండి, ఎక్కువ ఉప్పు పదార్థాలు తినకండి, పిండి వంటలు ఎక్కువ తినకండి, పొడి పొడి పదార్థాలు తినకండి. జాగ్రత్తగా ఉండండి. ఇది సూచన. తర్వాత ఆత్మ నివేదన ఎవరు ఈరోజు? ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఈరోజు నేను చెప్తాను గురుజీ. చెప్పండి. నా పేరు ప్రభురాజు, మీర్పేట ఆర్య సమాజం, హైదరాబాద్. యో భూతం చ భవ్యం చ సర్వం యశ్చాదితిష్ఠతి స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. హే పరమేశ్వర, నీవనంత జ్ఞాన స్వరూపుడవు, సుఖప్రదాతవు, ఆనంద స్వరూపుడవు. ఈ సృష్టిని మా కొరకై, మా ఆనందం, మోక్షం పొందడానికి సృష్టించావు పరమేశ్వర. ఈ ఆనందం ఎలా పొందాలో వేదం ద్వారా మాకు వివరించావు. సృష్టిలో ప్రతిదీ కూడా ఒక నియమబద్ధ ప్రకారంగా చేశావు. ధర్మార్థ కామ మోక్షం. మోక్షం పొందాలంటే మనం ధర్మం గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా అన్ని రకాల ఋతువులను సృష్టించావు. 4 రకాలు. ఏ ఋతువులో ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా అందరూ చేయాలో సృష్టించావు, చెప్పావు పరమేశ్వర. అజ్ఞానం వల్ల, అవిద్య వలన, శబ్ద జ్ఞానం లేకపోవడం వల్ల ఏ ఋతువులో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఆరోగ్యం కాపాడుకోవాలని తెలియక బాధలు పడుతున్నాము. అదేవిధంగా వ్యవస్థను ఏర్పాటు చేశావు. ఇది కూడా అందరి అభివృద్ధి కొరకే. వైశ్యులు గాని, శూద్రులు గాని, క్షత్రియులు గాని, బ్రాహ్మణులు గాని ఈ వ్యవస్థ ప్రకారం నడుచుకున్నప్పుడు అందరూ కూడా సుఖంగా ఉండి నిన్ను పొందడానికి సాధ్యమవుతుంది. కానీ అజ్ఞానం వల్ల, అవిద్య వల్ల మేము అశాంతికి గురయ్యి తక్కువ అని, ఎక్కువ అని రకరకాల విద్వేషాలు మొదలవుతున్నాయి. హే పరమేశ్వర, మేమందరం కూడా నీ వేద విజ్ఞాన్ని, నీ యొక్క వ్యవస్థని సరిగ్గా అర్థం చేసుకొని నిన్ను పొందాలి. ఆ విధంగా మా యొక్క బుద్ధిని ప్రేరేపించు. ఇది నా ఆత్మ నివేదన. ఓం నమస్తే గురుజీ. ఓం శుభం. కూర్చున్న స్థితి మార్చుకోండి, ఆసనం మార్చుకోండి, కళ్ళు మూసుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం ఒకసారి. ఓం. ఏ పవిత్ర, పరమ పవిత్ర, నిత్య పవిత్ర, పరమిత పరమాత్మ, అతి పవిత్ర, పావన, పావక ప్రభు, తమరిని మించినటువంటి పవిత్రులు ఎవరు లేరు ప్రభు. తమని అర్థం చేసుకోవాలంటే పవిత్రం కావాలి. శౌచం అవసరం, శుచి అవసరం. మనసు పవిత్రం, బుద్ధి పవిత్రం, విద్య పవిత్రము,
చివరికి ఆత్మ పవిత్రం కావాలి. ఆత్మశుద్ధి లేకుండా సరి అయిన ఆచరణ ఉండదు ప్రభు. అవిద్య అనే అశుద్ధి పోవాలి. ఆత్మల అవిద్య ఉన్నంత వరకు అందరం శూద్రులమే. అవిద్య అనే అశుచి, అశుభ్రత. అందుకే అభ్యాసం చేస్తున్నాం, సాధన చేస్తున్నాం ప్రభు. శుద్ధి చేసుకోవడానికి సాధన మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేస్తున్నాం, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ప్రభు. అనేక జన్మల నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. గత జన్మలు, మానవ జన్మలలో ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. భోగ యోనులలో ఉండి భోగించినాము, కర్మ ఫలాలను భోగించినాము. మానవ జన్మ లభించినప్పుడు మళ్ళీ కర్మలు చేసినాం, పాపము పుణ్యము చేసినాం, చేస్తూనే ఉన్నాం, ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. శుచి కొరకు, శుభ్రత కొరకు. యమ నియమాదుల్లో కూడా శౌచం పాటించాల్సిందే. స్థల శుద్ధి, శరీర శుద్ధి, పాత్ర శుద్ధి, వస్త్ర శుద్ధి, ఆలోచనల శుద్ధి, వ్యవహార శుద్ధి. శుద్ధి కాకుండా శూద్రులమే. శూద్రులే శుచి, శూద్రులే శుభ్రత. శూద్రులు లేకుండా, శూద్ర వ్యవస్థ లేకుండా ఈ వ్యవస్థ తమరందించిన వ్యవస్థే ప్రభు. శూద్ర వ్యవస్థ కూడా శుభ్రం చేసే వ్యవస్థ. శుద్ధి చేసుకునే భావాలు, ఆలోచనలు కూడా శూద్ర ఆలోచనలే. శుద్ధి చేసుకోవాలనే ఆలోచన రావడమే శూద్ర ఆలోచన. శూద్ర భావాలు, శుభ్ర భావాలు. శూద్ర, శుభ్ర. తమరి వ్యవస్థలలో శూద్ర వ్యవస్థే ముఖ్యమైన వ్యవస్థ, పునాది వ్యవస్థ ప్రభు. అందుకే అన్ని రకాలుగా శుద్ధి చేస్తూ ఉంటారు, రకరకాలుగా, ఎన్నో విధాలుగా. సూర్యకిరణాల ద్వారా, గాలి ద్వారా, అగ్ని ద్వారా, నీటి ద్వారా, మట్టి ద్వారా. మట్టి కూడా శుద్ధి, నీరు శుద్ధి, అగ్ని శుద్ధి, వాయు, ఆకాశం శుభ్రమే. అంతా శుభ్రమే, అంతా పవిత్రమే. తమరి వ్యవస్థలన్నీ, తమరి పదార్థాలన్నీ కూడా, సూర్యుడైన, చంద్రుడైన, గ్రహాలు, నక్షత్రాలు, పంచమహాభూతాలు అన్ని పవిత్రమే, అన్ని శుభ్రమే. కేవలం మేము తప్ప, మానవులం తప్ప, నేను తప్ప అంతా శుభ్రమే. భావశుద్ధి జరగాలి ప్రభు. ఈ అంటరానితనం పోవాలి. భావాలు అంటరానితనం. భావాలు అంటడం లేదు, కలవడం లేదు, ఆలోచనలు కలవడం లేదు. అసలైన అంటరానితనం ఇదే ప్రభు. అందుకే ఇటువంటి అన్ని పోవాలంటే ఈ సందేహాలు, ఈ భ్రాంతులు, ఈ వేదాలు అర్థం చేసుకోవడం అవసరం ఉంది. భేద భావాలు పోవాలంటే వేదాలను అధ్యయనం చేయడం అవసరం. ఈ వాదాలు, వివాదాలు పోవాలంటే వేదాల అధ్యయనం అవసరం. వాదాల, వివాదాల, భేదాల బాధలు లేని వేదం. తమరు చెప్పినట్టు చేస్తేనే తమరి నాదమే, అదే వేదం. ఈశ్వర నాదమే వేదం. ఏ ప్రభు, తమరే పవిత్రం. తమని అర్థం చేసుకోవాలంటే ముందు శూద్రునిగా మారాల్సిందే, శుభ్రం చేసుకోవాల్సిందే. మా వ్యవస్థలు మేము చేసుకోవాల్సిందే. అప్పుడు వైశ్యులుగా మారాల్సిందే. మమ్మల్ని మేము రక్షించుకోవాల్సిందే. మా శక్తిని బట్టి, మా సామర్థ్యాన్ని బట్టి రక్షించుకోవాల్సిందే, కాపాడుకోవాల్సిందే. ఒంటిని, ఇంటిని, పరివారాన్ని, గ్రామాన్ని, దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాల్సిందే. చేతులు అవ్వాల్సిందే. బుద్ధిని వాడుకోవాల్సిందే. బుద్ధితో, విద్యతో, వివేకంతో. అప్పుడు బ్రాహ్మణులు అవ్వాల్సిందే ప్రభు. చివరికి తమ సన్నిధిలో ఉండాలంటే శుద్ధి అవసరం ప్రభు. ప్రయత్నం చేస్తున్నాం, పూర్ణ పురుషార్థం చేస్తున్నాం ప్రభు.
సాధించాల్సిందే. ఈ జన్మలోనే ఈ శరీరంతోనే సాధిస్తాం, తప్పకుండా సాధిస్తాం. ఓం 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 ఓం. వందనాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ప్రణామాలు ప్రభు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు, ప్రణామాలు. కలియుగ మహర్షి దేవ దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తాను. బంధులారా, సాధకులారా, మంచి శుద్ధులవ్వండి, శుభ్రతను పాటించండి. ముందు ఆత్మశుద్ధి అవసరం. బుద్ధి శుద్ధి, మనశుద్ధి, అంతఃకరణ శుద్ధి, అన్ని రకాల శుద్ధి అవసరం. లోపల శుద్ధి ముఖ్యం, బాహ్య శుద్ధి కంటే అంతఃశుద్ధి ముఖ్యం. ప్రయత్నం చేయండి. అందరికీ అభివందనాలు, అభినందనాలు. పరమపిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం శమో శుభం. కళ్ళు మూసుకునే ఉండండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. ఒకసారి దీర్ఘశ్వాస. శ్రద్ధతో, భక్తితో, భావనతో ఈశ్వర సమర్పణం, ఈశ్వరార్పణం, స్మరణం, ఓంకారం చేద్దాం. శ్వాస నింపండి. ఓం. ఓం. శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. శుభం. ముగించేద్దాం. ఓం.